అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోసం చేయడం జరిగింది. పెళ్లి చేసుకున్నాను, ప్రేమించి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి ప్రేమించి మోసం చేసి అమ్మాయిని తీరిగ్గా టైం వస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ సంఘం నుండి అందరూ రావడం జరిగింది. అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాటం అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. అబ్బాయి ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఊరుకునేదే లేదు. ఆయన ఇట్లా ఆడపిల్లల జీవితాలతో ఎంతమంది జీవితాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలాగా చూస్తున్నారు ఈ సమాజం. ఇట్లా కాకుండా ఖచ్చితంగా మార్పు రావాలి. ప్రేమించేటప్పుడు లేనటువంటిది ప్రేమ అంతా అయిపోయిన తర్వాత ఆడపిల్లల్ని యూజ్ చేసుకొని అన్ని చేసిన తర్వాత వీళ్ళు చేసేటువంటి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అనూషకు న్యాయం జరిగేదాకా మా పోరాటం అనేది ఆగదని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు అనూష. సలీం షేక్ అనే అబ్బాయి నేను 8 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటా అని, నన్ను శారీరకంగా వాడుకొని, నన్ను నమ్మించి చేసుకుంటా అని టైం దాటించి ఒకరోజు చేసుకుంటా అని నాకు తెలియకుండా వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అందరం కూర్చొని మాట్లాడదామంటే రాలేదు. పోలీస్ స్టేషన్ పిలిపిస్తే నేను జైలుకి వెళ్తా, చామన చేస్తాను బెదిరించి జైలుకి వెళ్ళి వచ్చిండు. వచ్చినాక మాట్లాడు చేసుకుంటాడు అని సైలెంట్గా ఉంటే నా ప్రూఫ్స్, నా ఫొటోస్ అవన్నీ బయట పెట్టేసి ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం లేదన్నట్టు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితోనే ఫొటోస్ దిగడం, ఆ అమ్మాయిని కలుసుడు, ఆ అమ్మాయితో పెళ్లి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నాకైతే ఎలాంటి అంటే నేను జాగ్రత్త పడడానికి, నన్ను వేరేటోళ్ళు చేసుకోవడానికి ముందరకైతే ఎవరూ రారు. నాకు కావాల్సింది తనతో పెళ్లి. ఆయన నన్ను ఇంత ఘోరం చేసిండు కాబట్టి నాకు తగిన న్యాయం అయితే జరగాలి. అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్టేషన్ పోతేనైతే నాకైతే తగిన న్యాయం జరగదు. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని నేనైతే ఇట్లాగా ఆయన నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే కూర్చుందామని నిర్ణయించుకున్నా. నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.